సామాన్లు బాగుంటాయి కదండి. సామాన్లు సైకిల్ కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఏదుంది? సామాన్లు పట్టుకోవాలా? అమ్మో సామాన్లు బరువుకున్నాయే. బాగుండాలా? ఎవరురా నువ్వు? కొత్త ఇంతనే ఉంటదా? సామాన్లు బాబాయ్, సామాన్లు. ఏం సామాన్? దాని సామాన్లు బాగుంటాయా? ఈడ దొరకాయి బయట. సామాన్లు ఎటు దొరకవా? కటింగ్ చేసి ఇస్తారు వాళ్ళు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. దీనికి ఉండవా సామాన్లు? మరి దేనికి ఉంటాయి? పోతుకు సామాన్లు ఉంటాయా? దీనికి ఎటు ఉంటాయి? దీనికి ఏముండవు. దీనికి బొక్క. ఇదే మరి వేస్ట్. ఇది ఎందుకు మరి కొన్నావు? కోసనికి మరి సామాన్లు ఉండమంటున్నావు, కోసనికి కొన్నాను అంటున్నావు. సామాన్లు అంటే నాకు అర్థం కాలేదు. వాళ్ళని అడిగితే సామాన్లు వాళ్ళని అడిగితే చెప్తారు. ఎవరిని అడగాల? నీకు తెలీదా? నాకు తెలియదు. మరి ఎందుకు కొన్నావు ఇది? సామాన్లు ఏవైతే ఏమో నాకు తెలీదు. సామాన్లు కానీ తెలియాలా? నీకు తెలుస్తాను. సామాన్లు బాగున్నాయి దానివి. పట్టుకోవాలా? అమ్మో సామాన్లు బరువుకున్నాయే. బాగుండాలా? ఎవరురా నువ్వు? కొత్త మా సామాన్లు ఉన్నాయి తాత. ఏది సామాన్లు ఎక్కడ ఉన్నాయి? చూపించు. సామాన్లు ఎక్కడ ఉన్నాయి? ఇయనా సామాన్లు? అయ్యనా చెప్తారా? సరే తాత, జాగ్రత్త. ఎలాగుంటాయి సామాన్లు? ఎలాగుంటాయి? పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి? ఇంతనే ఉంటదా? మీవే బాబాయ్ మేకలు? మీరు కదా? ఏ సామాన్లు బాగాలేవా వాటికి? మీరు కొనలే? ఏం కొనలే? పండుగ చెప్తుంది, అందుకోసం కొన్నాడు. మీ వాడే కొన్నాడా? సామాన్లు బాగున్నాయి అట్లు? సామాన్లు బాగున్నాయి అట్లు? గట్టిగా ఉన్నాయా? నేనా గట్టే ఉన్నది అంటున్నా. ఏడు చేస్తారా అట్లతో? ఏడు చేయరా అంటావు? ఏడు చేయరా అంటే మా బాబాయ్ లెక్క ఉన్నామని అడుగుతున్నాను నీకు. ఏడు బాబాయ్ ఎండ బాగా ఎక్కువ ఉంది కదా? సామాన్లన్నీ కరిగిపోతున్నాయి ఎండకి. ఏ ఊరు? మా జనగామా? అక్కడి నుంచి సామాన్ల కోసం వచ్చినావా? మేక కోసం సామాన్ల కోసం రాలేదా? మేకలకు సామాన్లు ఉండవా? ఉంటాయి కదా ఇలాగా ఇంతేసి. మాకు ఇచ్చొచ్చు కదా అవి. వాడంగా కొన్నాడు. నువ్వు కొనవా? నువ్వు ఇచ్చి మాకు మేము పట్టుకెళ్ళిపోతాం పోయి అని చెప్పు. సామాన్లు బాగున్నాయి అట్లా పడిపోతాం. ఇప్పుడు పోలా? వద్దా? ఏమి మీ ఓడి నీ సామాన్లు తీసేస్తాడా? జిమ్కి వెళ్తావా? బాగున్నాయి పిక్కలు. చెప్పు మరి, వెళ్ళిపోతున్నావు అలాగా. ఏంటిది? చెప్పు మరి. సామాన్లు బాగున్నాయి అంటే చెప్పు. ఏటి చెప్పు? నువ్వు అనవు. నాకు సామాన్లు బాగున్నాయి కదా? ఇవ్వండి. నాకు తెలియదు. నీకు తెలీదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వెళ్ళిపోవాలంటే వద్దా అంటావు? ఏటి చెప్పు. ఏమి చెప్పాలి? వెళ్ళిపోలా ఉండాలా చెప్పు. ఏ సామాన్లు వద్దా? సామాన్లు
వాకింగ్ చేస్తున్నాం ఇటు అటు ఇప్పుడు ఇటు 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 వాకింగ్ చేద్దాం ఇటు 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 నడుద్దాం. సపడే పో కూర్చోద్దా బాబాయ్ అమ్మా చూసుకుంటే ఆటో ఏడు బాబాయ్ ఆటో అనుకున్నా ఉందా ఉందా నీదేనా అది ఎంత ఉంటది నాకు ఒక గన్ను ఇస్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ను ఇస్తారా నీకైతే ఆటో ఉంది కదా అయితే మంచిగా ఉంది కదా అయితే మంచి పూజ చేస్తావా ఏడ్ చేస్తావు పూజ చేసి పూజ చేస్తాను అంతే. అంతే ఇంకేట్ చెయ్యవా వాడవా ఏం వాడతాం? వాడపో తుప్పట్టిదు వాడతాం కదా మరి. బాగా వాడాలా రోజు రోజు వాడతావా అమ్మో రోజు వాడితే సూపర్ అయితే నువ్వు ఇంకైతే రోజు చేస్తాం కదా, రోజు 3000 4000 బా 3000 5000 మాకు కూడా అట్లా ఏం చూడొచ్చు కదా ఒకటి కొనుక్కోవాలి, కొనుక్కుంటే వస్తాం. డబ్బులు లేవు అమ్మేయాలా ఉన్నవన్నీ అమ్మేయాలా నీకే 3000 4000 వస్తాను దర్జాగా ఉంటావు వస్తుంటే దాని మీద ఫైనాన్స్ ఉంటుంది, మంచిగా ఉంది నీకు ఫైనాన్స్ కట్టుకో. పెద్దది ఉంది నీకు ఇంకేటి బాధ చెప్పు పెద్దది ఉంది నీకు ఇంకేటి బాధ చెప్పు నీకెందుకయ్యా అవన్నీ నీ పని నువ్వు చూసుకో. ఉంది కదా పెద్దగా ఇగో ఈ చివరి నుంచి ఈ చివరికి ఉంది ఎంత ఇగో ఈ చివరి నుంచి ఈ చివరికి ఉంది ఎంత ఎక్కడ పడితే అక్కడ అకౌంట్లో ఉన్నాయి అయితే బాగా మెయింటైన్ చేస్తున్నావు అకౌంట్లు అన్ని ఎక్కడ పడితే అక్కడ ఆ, ఆటగాడివి నా అబ్బాయా ఓ నాయన నాకు నాకు కొడుకు పెళ్ళయిందా నాకు పెళ్ళయినట్టు కనబడుతున్నా నేను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆయనకు అర్థమైంది, నాకు అర్థం కాదు, ఆడికి అర్థమైంది అర్థం కాలేదా అందుకే అవుతుంది. ఆటగాడివి నువ్వు నీకు అర్థం కాకపోవడం ఏంటి ఆటలాడతావు గట్టిగా నువ్వు ఆటగాడివి నువ్వు నీకు అర్థం కాకపోవడం ఏంటి ఆటలాడతావు గట్టిగా నువ్వు నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. పెళ్లి చేసినావు అన్ని చేసినావు పెద్దది ఉంది 7 అడుగులు ఉంది అంటున్నావు వాళ్ళకి అర్థమవుతుంది, మాకే కదా. నీకేంటి అర్థమైంది ఆడికి ఏంటి అర్థం అవ్వలేదు మరి ఎందుకు అవుతున్నాం? నిన్ను చూసి నవ్వుతాండి బాబాడు కొట్టాడికి రండి నీకు పెద్దది ఉందని నవ్వుతాడు నీకు పెద్దది ఉందని నవ్వుతాడు ఉంది కదా అయితే ఆ ముసలాయనకు ఇంకా పెద్ద అవుతుంది. ఇంకా పెద్ద ఉంటదా కొలిసేవేటి స్కేల్ ఎట్టి ఇలాగా టేప్తోనే కింద చూస్తే నోట్లో నుంచి వెళ్తారు అమ్మ బాబోయ్ అంత పెద్దే ఆ ముసలాయన. చీ బూతులు మాట్లాడతావు బాబాయ్ నేనేట అంటున్నా నువ్వేట అంటున్నావు మేకపాలు తాగుతాడు. ఆ? అయిపోయినాయి, నిన్న నిన్న శనివారం అయిపోయింది. అదే ముందే అయిపోయినాయి నీవి నీది పెద్దది కాబట్టి ముందే అయిపోయినాయి మొన్న చేసినాం, ఇవాళ ఏం లేదు. పెద్ద ఉంది కాబట్టి ముందే అయిపోయినాయి భయపడి కొనిసింది అందరూ ఊరికే వచ్చి కూర్చుంటాం. సరే కానీ చెయ్యు కామెడీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వీడియో ఎట్టిండాడు